హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ లొకేషన్లో ఉన్నామండి. మనకి ఏదైతే ఇక్కడ కనపడుతుందో ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే అండి. సో ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. సో ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎగ్జాక్ట్గా 2.5 km డిస్టెన్స్లోనే మన దగ్గర ఒక 3.5 ఎకర్స్లో మనకి ఒక ఓల్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో మనకి ఇప్పుడు ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్కి అడ్జాసెంట్గా లెఫ్ట్ సైడ్ అండి, మనకి తుక్కుగూడ టౌన్కి జస్ట్ అడ్జాసెంట్. మనకి ఈ పైకి వస్తే ఇదంతా కూడా మనకి కేఎల్ఆర్ వర్టెక్స్ అండి. ఇదంతా కూడా మనకి కేఎల్ఆర్ వర్టెక్స్. సో ఈ కేఎల్ఆర్ వర్టెక్స్కి ప్యారలల్గా మనకి చాలా దగ్గరలోనే చూస్తున్నారు కదా, ఈ 150 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరలో మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉందండి. సో ఈ నేను మార్క్ ఎల్లో కలర్లో మీకు ఏదైతే బౌండరీ చూపిస్తున్నానో ఇది లేఅవుట్ లొకేషన్ అండి. సో ఈ లేఅవుట్ లొకేషన్ కన్నా ముందే మనకు యాస్పీ రియాలిటీ కింగ్స్డేల్ అండ్ జేబీ ఎయిరో హైట్స్, సో ఈ ప్రాజెక్ట్స్ అయితే వెరీ నియర్ బై ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్కనే నెక్స్ట్ ట్రాకర్ ఇండియా అని చెప్పేసి ఇది మనకి సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఇక్కడ. సో మీరు అది విజిట్కి వచ్చినప్పుడు అయితే నేను చూపించగలను. ఇది ఒక ఎంప్లాయ్మెంట్ కంపెనీ అండి, ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ లాగా అవుతుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ట్రాకర్ వాళ్ళది. ఇది వచ్చేసి యుఎస్ కంపెనీ అండి. నెక్స్ట్ ట్రాకర్ అనేది యుఎస్ కంపెనీ. వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే పెట్టారండి, ఇక్కడ వర్క్ నడుస్తుంది. సో దీనికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడం కోసం ఇక్కడ కంపెనీ పెట్టారండి. సో దీని పక్కన అడ్జాసెంట్గా ఇదంతా కూడా కేఎల్ఆర్ వర్టెక్స్ అండి. సో ఇదంతా కేఎల్ఆర్ వర్టెక్స్. సో చాలా దగ్గరలో కేఎల్ఆర్ వర్టెక్స్కి కూడా చాలా దగ్గరలో మనకి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి 3.5 ఎకరాల లేఅవుట్లో మనకి సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో చాలా దగ్గరండి, మనకి ఓఆర్ఆర్ నుంచి చూసుకున్నా కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో మనకి చుట్టుపక్కల కూడా చాలా విల్లా కమ్యూనిటీస్ కూడా చాలా ఉన్నాయండి. మనకి ఇటు చూసుకుంటే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇటు పక్క ఇక్కడ కూడా మనకి చాలా విల్లా కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. సో మనకి డైరెక్ట్ రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకి డైరెక్ట్గా తుక్కుగూడ కనెక్ట్ అవుతుందండి. చూడండి, నేను మీకు మ్యాప్ అయితే చూపిస్తున్నాను. ఇదంతా కూడా డైరెక్ట్ రోడ్ అండి. సో తుక్కుగూడ నుంచి డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2.5 km డిస్టెన్స్లోనే మనకు ఈ లేఅవుట్ అయితే మనకి ఈ లేఅవుట్లో ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో ఈ మార్గ మధ్యలోనే మనకి మధ్యలో కేఎల్ఆర్ వర్టెక్స్ ఎంట్రన్స్ కనపడుతుందండి. ఇది వచ్చేసి కేఎల్ఆర్ వర్టెక్స్ ఎంట్రన్స్ పాయింట్. సో మనకి ఇట్లా అడ్జాసెంట్ మనం డైరెక్ట్గా వచ్చేస్తే మనం ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రావచ్చండి. సో ఇవి మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా అడా జోన్లో ఉంటుంది. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఓన్లీ జీపీఎస్ అండి. నేను మీకు లైవ్ లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు జీపీఎస్లో చూపించిన విధంగా ఈ కనెక్టివిటీ రోడ్డే మనకు టువర్డ్స్ శ్రీశైలం హైవే నుంచి మనకి పెదగోల్కొండ వెళ్ళేటువంటి ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ రోడ్ అంటారండి. దీన్నే ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ రోడ్ అంటారు. మనకి డైరెక్ట్గా శ్రీశైలం హైవే నుంచి కేఎల్ఆర్ వర్టెక్స్ ముందు నుంచి ఈ రోడ్ అయితే డైరెక్ట్గా మనకి కేఎల్ఆర్ ఫార్మ్స్, మనకి అక్బర్ ఫార్మ్స్, మనకి దాంతోపాటు పెదగోల్కొండ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి అయితే ఈ రోడ్ అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్డుకి ఆనుకొని హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే ఉంది. చుట్టుపక్కల అక్కడక్కడ మనకి హౌజెస్ అయితే ఉన్నాయి, రెసిడెన్షియల్ హౌజెస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని. సో మనకి ఏదైతే కనపడుతుందో ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ మీరు చూసేది. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. మనకి లేఅవుట్ చిన్నది, బట్ ఎవరైనా కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో ఇదొక గేటు, నేను మీకు ముందు ఇప్పుడు ఫింగర్ పాయింట్లో చూపించింది అదొక గేట్ అండి. మొత్తం 2 గేట్లు ఉన్నాయి ఈ ప్రాజెక్టుకి. సో ఇందుట్లో మనకి అన్నీ కూడా 200 స్క్వేర్ యార్డ్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. ఇందుట్లో మనకి కార్నర్ ప్లాట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ అడా జోన్లో ఉంటుందండి, ఎయిర్పోర్ట్ అథారిటీ జోన్లో ఉంటుంది. ఆల్రెడీ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి, ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి, చాలా చిన్న లేఅవుట్. సో ఎవరైనా కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఇన్వెస్ట్మెంట్కి చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనకి ఎయిరో అవెన్యూ అని చెప్పేసి మనకి ఇంకొక లేఅవుట్ ఉందండి, హెచ్ఎండిఏ లేఅవుట్. అందుట్లో ఆల్మోస్ట్ 32,000 దాకా కోట్ చేస్తున్నారు. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్లో అయితే చాలా తక్కువ ప్రైసే ఉంటుందండి. సో ఇందుట్లో మన దగ్గర 250 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్కి ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ ఉంటే కనుక దయచేసి మీరు ప్లాట్ రీసేల్ చేయాలని ఉంటే
డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము కూడా ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుంది. తుక్కుగూడ ఏరియాలో మన దగ్గర మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ ప్లాట్స్ అయితే మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో అయితే ఉన్నాయండి రెడీ టు సేల్కి. సో ప్రాజెక్టు మొత్తం కూడా బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మనకి ఎవ్రీథింగ్, మనకి చుట్టూ కాంపౌండ్, పార్క్స్, ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్ట్లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం మనకి వైరింగ్ ఇచ్చారు. ఇదేంటంటే చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి సో రేరా అయితే లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ ఉంది కాబట్టి రేరా అవసరం లేదు దీనికి. సో మన దగ్గర ఇందులో కార్నర్ ప్లాట్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ఇది వచ్చేసి మనకు మంకాల్ రెవెన్యూ పరిధి కిందకు వస్తుందండి. సో ఇక్కడ నుంచి కేఎల్ఆర్ వర్టెక్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ బిహైండే ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. సో దాంతోపాటు ఈ ప్రాజెక్టు ముందున్నటువంటి రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ అండి. ఇందుట్లో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. దాంతోపాటు మనకి పార్క్స్ కూడా చాలా, ఒకటే పార్క్ ఉందండి మనకి, అది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. సో లేఅవుట్ చిన్నది కాబట్టి ఒక చోటే మనకైతే పార్క్ ఇవ్వడం జరిగింది. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి ప్రాజెక్ట్ లొకేషన్ కూడా చాలా బాగుంది. సో ఎవరైతే మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారో వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. మనకి ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది, అడా జోన్లో ఉంటుంది. దట్టు రెసిడెన్షియల్ జోన్ కూడా మల్టీపర్పస్ జోన్ కిందకి వస్తుంది ఇది. సో ఈ లేఅవుట్లో మనకు ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్స్ అయితే 250 అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే తుక్కుగూడ ఎగ్జాక్ట్గా 2.5 km డిస్టెన్స్లో తుక్కుగూడ టౌన్ ఉంటుందండి. ఇంకా నేను ఎక్కువే చెప్తున్నాను, ఇంకా తక్కువే ఉండొచ్చు డిస్టెన్స్ పరంగా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అండి. సో 2.5 km డిస్టెన్స్లోనే మనకి శ్రీశైలం హైవే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే మనకి పెదగోల్కొండ, ఇక్కడ నుంచి అయితే పెదగోల్కొండ ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వరకు, 5-6 కిలోమీటర్స్ పెదగోల్కొండ వస్తుంది. బట్ ఏంటంటే మనకి మధ్యలో చాలా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ పక్కనే. సో డైరెక్ట్ రోడ్ అండి మనకి ఈ రోడ్డు కూడా, మనకి ప్రాజెక్ట్ ముందున్నటువంటి రోడ్డు కూడా డైరెక్ట్గా వెళ్ళి మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కనెక్ట్ అవుతుందండి. సో ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ రోడ్ అంటామండి మన ప్రాజెక్టుకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్ని. సో ఇక్కడ కూడా మనకి విల్లా కమ్యూనిటీస్ రాబోతున్నాయండి. సో దీనికి బ్యాక్ సైడే మన దగ్గర పవన్ ఏరో వ్యూ కానీ, లేకపోతే జేబీ ఎయిరో హైట్స్ అండ్ కింగ్స్డేల్, అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మన దగ్గర అయితే మల్టిపుల్ ప్లాట్స్ అయితే సేల్కి రెడీగా ఉన్నాయండి. బట్ ఇందులో కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 25,000 కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ప్రైస్ అండి. సో మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ ఉండి క్లియర్ టైట్లో ఉన్న లేఅవుట్లో ఇన్సైడ్ ఓఆర్ఆర్లో 25,000 ప్రైస్లో ప్లాట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకు కనెక్టివిటీ పరంగా చాలా బాగుంది, రెసిడెన్షియల్ పరంగా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంది. సో అన్ని విధాలు కూడా చాలా అనువైన లొకేషన్లో, చాలా కంఫర్టబుల్ లొకేషన్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకి ఎవరైతే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దాన్ని ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.